మీ పేరన్నా? నా పేరు ఇమ్రాన్. సో ఇప్పుడు జూబ్లీస్ లో ఎలక్షన్ ఉందన్న, ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకో, ఏ పార్టీ గెలిస్తే జూబ్లీస్ డెవలప్ అవుతుంది అనుకుంటారు? జూబ్లీస్ ఏ పార్టీ కాదు, వన్ సైడ్ నవీన్ అన్న గెలుస్తుండు. ఎందుకు? అరే నిత్యం ప్రజలకు సేవ చేస్తుండు. 20 సంవత్సరం నుంచి ప్రజల మధ్యలో ఉంటుడా, ప్రజల ఫ్యామిలీ మెంబర్ లేక, అన్న అంటే నేను ఉన్నట్లేక, ఎవరి పెళ్లి గాని ఆపద గాని సావు గాని ఏదైనా ఉన్నా నేను ఉన్నా అని ఉన్నాడన్న. ఇది ఛానళ్ళు గీనాలు అన్ని ఫేక్ మాటలు. అవన్నీ 14 తారీఖు ఒక 30 నుంచి 40 వేల ఓట్లతోని నవీన్ అన్న విజయం సాధిస్తుంది. అలిగేషన్ చేస్తారు కదా, నవీన్ యాదవ్ అట్లా, నవీన్ యాదవ్ ఇట్లా, వాళ్ళ డాడీ అట్లా, వాళ్ళ డాడీ ఇట్లా. అవి అన్ని మాటలు ఫేక్ మాటలు అన్ని ఏది కాదు. ప్రజలంతా జుబ్లీస్ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. జుబ్లీస్ ప్రజలంతా నవీన్ అన్న వైపు చూస్తున్నారు. నవీన్ అన్న వస్తే మాకు ఇంకా మా బతుకులు బాగుంటాయి. నవీన్ అన్న నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఎవరికి ఏ ఆపతున్నా, ఏ ఫోన్ చేసినా తమ్మి అన్న అంటే నేను ఉన్నా తమ్మి అనే నాయకుడైనా. గుండా రౌడీ గీడి వాళ్ళకి ఏం అర్థమైతేలే. మా రేవంత్ అన్న ఒక్కడే బిడ్డ కేసీఆర్ నిన్ను నీ కాందాన్ని ఆ అధికారం గద్ద దింపేదాకా నేను నిద్ర చెప్పినా చేసినా లేదు. ఫామ్ హౌస్ లో అనుకుని ఎక్కడ అర్థమైతేలే. ప్రజలంతా నవీన్ అన్న వైపు చూస్తున్నారు. ప్రజలంతా ఎవరు సర్వేలు చేయించుకొని ఏమన్నా చెప్పింది. మాకు నవీన్ అన్న మా ఇంటి పెద్ద కొడుకు, మా అల్లుడు, నా మన్మోడు అని హారతలు పడుతున్నారు. శాల్వలతో సన్మానం చేస్తాం అన్నకు. ఎవరు అన్న గెలుపుకి ఎవ్వరు ఆపలేరు. వార్ వన్ సైడ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏం అమలు చేస్తలేదు. అందులో మహిళలకు ఇస్తాను తులం బంగారం ఏమైంది, ఇవన్నీ ఏమని అని అడుగుతారు. అందుకని గెలవారంట. ఎవరు చెప్పినారు? ఎందుకు ఇస్తలే? ఫ్రీ బస్ లో తిరుగుతలేరా? సన్న బియ్యం వస్తలేదా? రేషన్ కార్డు వస్తలేదా? 500 సిలిండర్ వస్తలేదా? చేస్తారు. 2 సంవత్సరం అయింది. మొత్తం అప్పులు చేసి పోయింది. ఆయన కొడుకు ఒక ఫామ్ హౌస్, ఆయన అల్లునికి ఒక ఫామ్ హౌస్, ఆయన బిడ్డకి ఒక ఫామ్ హౌస్. ఇవ్వనయ్యా 20 అమ్మ సొమ్ము అది. తమాషా ఏదో సల్మాన్ గారు చూసుకొని అది కాదు. సల్మాన్ గిల్మాన్ తో ఏంది ఉండ, మొత్తం నవీన్ అన్న వైపు ఉన్నారు అంతే. మా ముస్లిం ఓటు గుండు కొత్త నవీన్ అన్నకు పడతాయి. ఎందుకంటే మా పెద్ద మంచి చెప్పేసి తమ్మి ఇక్కడ చేయాలి అని చెప్పిండు అంతే. మా వాళ్ళంతా వన్ సైడ్ వేస్తారు. లేదేమన్నా మీకు అజరుద్దీన్ మైనార్టీ నుంచి అజరుద్దీన్ కి మినిస్టర్ ఇచ్చారు. కేవలం ఈ ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా గేమ్ ప్లే చేసింది అంటారు కదా. ఇప్పుడు వాళ్ళ అధికారం లేదు, దిమాగ్ అర్థమైతే లేదు. కేసీఆర్ తాగి ఫామ్ హౌస్ లో పిచ్చోళ్ళకి అయినాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా పోతా అన్నీ అనుకుంటాడు. ఈ జూబ్లీస్ నుంచి ఇదే కూడా రాసి పెట్టుకో. జూబ్లీస్ నుంచి టీఆర్ఎస్ జెండా అనేటోడు ఒక్కడు ఉండొద్దు. మొత్తం క్లీన్ స్వీట్ మేమే కొడతాం. 14 తారీఖు అయితే 40 నుంచి 50 మెజారిటీ నవీన్ అన్న గెలుస్తుంది. ఆ గెలుపుకి ఎవ్వరు ఆపలేరు. ఏ సర్వే ఆ సర్వే ఎవ్వరన్నా రాని. రాష్ట్రంలో ఎంత టీఆర్ఎస్ లీడర్లు వచ్చి వండుకున్నా గానీ కాదు. ప్రజలంతా పబ్లిక్ అంతా మా ఇంటి పెద్ద కొడుకు, నా మన్మోడు, నా అల్లుడు, నా బిడ్డ పెళ్లికి ఇచ్చి, నాన్నకి ఇచ్చి అంతా చెప్తా ఆయన గురించి. ఈ కొడుకులకు భయం అయింది, ఉచ్చ పడుతుంది. ఏమంటున్నారు? నవీన్ యాదవ్ రౌడీ, గుండా గిండా అంటారు. రౌడీ అంటే ఎంతగానో జనాలు ఉంటారా? చూడు ఎంతమంది జనాలు ఉన్నారు అన్న కోసం. ప్రజలంతా నవీన్ అన్న వైపు చూస్తున్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇది జూబ్లీస్ మేము 14 తారీఖు గెలుస్తున్నాం. అప్పుడు దాని తర్వాత తెల్లారి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టేటోడు ఒక్కడు గతి ఉండడు కూడా. అది కూడా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ప్రభుత్వం కూడా రేవంత్ అన్న సీఎం అవుతాడు. లేదు అసలు రేవంత్ రెడ్డి అసలు సీఎం పరిమాణం అయితే లేదు ఆయనకి. నెక్స్ట్ ఇప్పుడు 500 రోజుల్లో దిగిపోతాడు. మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. కేటీఆర్ అంటాడు కదా దిగిపోతుందని సీఎం అయిందిగా. వాళ్ళకే దింపేసిండు. వాళ్ళకే దిక్కు లేదు. దిగిపోతుంది. ఏం అల్లాంటపాలి అనుకో. తాత పేరు, అయ్యా పేరు, అలా పేరు చెప్పుకొని రాలే. కష్టపడి గ్రౌండ్ లెవెల్ గా వచ్చిండు మా అన్న. మేము కార్యకర్తలం, పైసలు గీసి ఆశించాం. టీఆర్ఎస్ బీర్కి బిర్యానీ కాదు. రేవంత్ అన్ననే ఉంటాం. నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా రేవంత్ అన్ననే అవుతాడు. ఇంకా చాలా డెవలప్ చేసేది ఉంది. ఇప్పుడు 6 గ్యారంటీలు కాదు, ఒక 8-10 గ్యారంటీలు ఇస్తాడు అన్న. నెక్స్ట్ పక్కా రాసి పెట్టుకోను. పైసలు బడ్జెట్ లేదు అంటారు కదా, మళ్ళీ ఏడికెంత? అరే ఏడికెంత ఇస్తారంటే ఇప్పుడు టైం పడుతుంది దానికి. మొత్తం అప్పులు చేసి పోయినాడు. ఆయన బిడ్డకి ఒక ఫామ్ హౌస్, ఆయన కొడుకు ఒక ఫామ్ హౌస్, ఆయన అల్లుడికి ఒక ఫామ్ హౌస్, వాళ్ళ అయ్యకు ఒక ఫామ్ హౌస్. ఎవరయ్యా జాగిరి ఉంది 100 ఎకరాలు. ఎవరి సొమ్ము అది? ఎవరు అడగటేనాడు. కడక్ట్ మిండేరు వచ్చిండు రేవంత్ రెడ్డి. అందుకోసం ఇంట్లో పడేవాడు. బిడ్డ కేసీఆర్ రోజులు లెక్క పెట్టుకో. నిన్ను నీ కాందాన్ని అధికారం గద్దా దింపేదాకా నిద్రపోవడని చెప్పి సవాల్ కొట్టి ఫామ్ హౌస్ లో ఉండబెట్టి. కూలీ నడవడానికి వస్తే లేదు, లేపుకొని రావాలి. ఏడనే వస్తాడు, కొనుక్కుంటాను వస్తాడా? ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ అన్న లేక ఉండాలి. ఇట్లా మాస్ లీడర్ లేక సీఎం ఉండి కూడా చూసినాం. మన ట్యాంక్ బండ్ కాడ ఏడా నార్మల్ మంచి లేక రోడ్ షో అట్లా ఉంటది. పులి ఏడ పులి లేదు, పిలి లేదు, అంతా వండబెట్టేసినాం. ఫార్మర్స్ కి అంతా కేటీఆర్, హరీష్ రావు అంతా పోతారు. ఒక్కడు కనిపించాడు. నువ్వు చూసుకో, 14 తారీఖు తర్వాత ఒక్కడు కనిపించాడు. అంటే కార్ షెడ్ పోయిందని మీరు అంటారు. షెడ్ కాడ రిపేర్ చేసుకుని వస్తుంది. ఏం రిపేర్ చేసావు? టైర్ లెవెల్ కి పోయి ఇంకేం రిపేర్ చేసి వస్తుంది. రేవంత్ అన్న సింహం అట్లా కొడితే అట్లా వండుకోవాలి. ఎవరాడా రేవంత్ అన్న ఆశామాష అనుకున్నావు. నేను పేరు చెప్పి సీఎం కాలేనా? కష్టపడి గ్రౌండ్ లెవెల్ గా వచ్చింది. కార్యకర్తల సపోర్ట్ ఉంది. మొత్తం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినాం. ఇలా మా అన్న సీఎం అయింది. మాకైతే గర్వంగా
ఫీల్ అవుతున్నాం అన్న సీఎం అని నెక్స్ట్ సీఎం కూడా అన్ననే ఉంటాడు బరాబర్ రాసి పెట్టుకో మళ్ళీ ఎప్పుడు ఇంటర్వ్యూ అంటే అప్పుడు ఇస్తాను ఓకే